కుష్ఠ వ్యాధిపై మరింత అవగాహన కల్పించాలని జిల్లా వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ నరేందర్ రాథోడ్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలోని హమాలివాడ పట్టణ ఆరోగ్య కేంద్రంలో కుష్ఠ నివారణ దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. కుష్ఠ వ్యాధి మైక్రో బాక్టీరియం లేప్రే అనే బాక్టీరియా వల్ల వస్తుందని డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. శరీరంపై పాలిపోయిన రాగి రంగు గల ముద్దుబారిన మచ్చలు ఉన్నవారు కుష్ఠ వ్యాధిగా అనుమానించి దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. ఎండిటి చికిత్సతో పాటు వ్యాధి ఏ దశలోనైనా పూర్తిగా నయమవుతుందని తెలిపారు. నిర్వహిస్తున్నాం. ప్రజల్లో ఇంకా అపోహలు గ్రామాన గాంధీజీ తన జీవిత కాలంలో కుష్ఠ రోగులను ఆదరించి ఇక జిల్లాలో కుష్ఠ వ్యాధి తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ ప్రతి నెల నూతన కుష్ఠ రోగులు గుర్తించబడడం ఆందోళన కలిగిస్తోంది. స్పర్శ పక్షోత్సవాల్లో భాగంగా వైద్య సిబ్బంది విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో కుష్ఠ వ్యాధిపై ఉన్న అపోహలను తొలగించాలని కోరారు. కుష్ఠ నివారణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ గజానన్ మాట్లాడుతూ ఈ వ్యాధికి అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా మందులు అందజేస్తున్నామని చెప్పారు. అంతకుముందు మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని మహాత్మాగాంధీ చిత్రపటానికి కుష్ఠ వ్యాధి కారక సూక్ష్మ క్రిమిని కనుగొన్న శాస్త్రవేత్త డాక్టర్ హన్సన్ చిత్రపటాలకు పూలమాల వేసి వారు నివాళులర్పించారు. అనంతరం అందరితో కుష్ఠ వ్యాధి నివారణకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. గురి చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రజల్లో ఇంకా ఈ వ్యాధి గురించి అవగాహన లేకపోవడం వల్ల, తర్వాత ప్రజల్లో వివక్షత ఉండడం వల్ల వాళ్ళకి ఇంకా మన వ్యాధి గురించి ఎంతో మనకు అవగాహన కల్పించిన అవసరం ఉంది. ఈ కుష్ఠ వ్యాధి ఎలా వస్తుంది, దీన్ని ఎలా నివారించవచ్చు, దీని ట్రీట్మెంట్ ఏంది, మనం ఖచ్చితంగా ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే మనం ఎర్లీగా డిటెక్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్లీ ఇది చాలా మంచిగా తొందరగా మంచిగా అవుతుంది. అదేవిధంగా అంగవైఫల్యానికి గురి కాకుండా మనం కాపాడగలుగుతాం.